నమస్తే అందరికీ. గోల్కొండకి అయితే వచ్చేసినాం అనమాట. రేపు ఫస్ట్ బోనం ఉంది కాబట్టి సో ఒకసారి మొత్తం చూద్దాం వైబ్ ఎట్లుంది, ఇక్కడ మొత్తం ఎట్లా సెట్ చేస్తున్నారు, రేపటికి డెకరేషన్కి ప్రికాషన్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ ఒకసారి చూసేద్దాం. లెట్స్ గో. సో ఇది రేపు ఎంట్రన్స్ అనమాట, మెయిన్ ఎంట్రన్స్. కింద బోనాలు తీసుకొని వచ్చి ఇట్లనే లోపలికి అయితే పోతాము. వైబ్ అయితే చూడండి, అసలు క్రేజీ. అప్పుడే స్టార్ట్ చేసేసారు గోల్కొండ బోనాల్ వైబ్స్. రేపు మొత్తం ఇక్కడ మొత్తం కిటకిట అయితే ఉంటుంది బోనాలు. మొత్తం మెట్లకైతే అన్ని బొట్లు గిట్లు పెట్టినారు, మొత్తం సెట్ చేస్తారు. ఇక్కడ క్లాప్స్ ఎందుకు కొడుతున్నారు అంటే ఇక్కడ కొడితే పైన రాణికి వినిపిస్తుంది అంట. ఆడికి వినిపిస్తాయంట ఆ క్లాప్స్, అందుకే ఇక్కడ మొత్తం క్లాప్స్ కొడతారు. వాళ్ళు అయితే ఇక్కడ వెయిట్ లేబడుతారు అనమాట. అన్నా ఎత్తన్నా, ఎత్తు ట్రై చేయనా, ఎత్తు ఎత్తు ఎత్తు. సో అన్నతోనే అయితే అయితలేదు, మేమైతే గుడికి అయితే వెళ్తున్నాం. రేపు మొత్తం ఇక్కడ మొత్తం బోనాలు మొత్తం కిటకిట. సో టీఎస్ఎస్ పీడీసీ వాళ్ళు కూడా మొత్తం ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నారు. రేపటికి మొత్తం బ్యారికేడ్స్ మొత్తం అరేంజ్ చేస్తున్నారు అనమాట. అట్లనే పైకి ఎత్తి వెళ్ళిపోదాం గుడి దాకా. బ్లాగ్ అయితే చూడండి, మస్తు ఫన్ అయితే ఉంటుంది. లెట్స్ గో. ఈ గవర్నమెంట్ ప్రికాషన్స్ ఏందిగో, మనకి టాయిలెట్స్ కూడా అరేంజ్ చేస్తారు రేపటికి. టాయిలెట్స్, వాటర్ ఎక్కడికక్కడ ఫుల్ అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి. గేట్స్ మొత్తం ప్రతి ఒక్కటి అరేంజ్ చేస్తారు. వాటర్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, స్టేజెస్ ఫుల్ సెట్ చేస్తారు అనమాట. అగో డ్రమ్ముల్లో వాటర్ అట్లా మొత్తం. సో మనకి రేపటికైతే ఫుల్ సెట్ చేసేసిరు అనమాట. ఎక్కడికక్కడ వాటర్లు, వాష్రూమ్స్ మొత్తం. అగో ఇంక ఇట్లా పైకైతే వెళ్తాం మనం. ఇట్లా పైనకైతే వే ఉంది, వాటర్ ప్యాకెట్స్ ఉన్నాయి. రేపు టెన్షన్ పడాల్సిన అయితే అవసరం అయితే లేదు, మొత్తం బేఫికర్. సో చలో లెట్స్ గో, పైకైతే వెళ్ళిపోదాం. సో చూస్తారు కదా, రేపటికి వాటర్ ప్యాకెట్స్ ఇంకా ఇట్లా షెల్టర్స్ అయితే అరేంజ్ చేసినారు. సో ఆడ కోనర్ ఉందన్నమాట. ఇగో ఇట్లా పైనకైతే వెళ్ళిపోదాం. పైన బొట్లు మెట్లకైతే మొత్తం బొట్లు అయితే పెట్టేసిరు. రేపు ఇట్లనే వెళ్తారు బోనాలు మొత్తం ఎత్తుకొని. ఒక 400 స్టెప్స్ ఏమో ఉంటాయంట. దాని ఎక్కేద్దాం. ఎక్కి పైన అమ్మవారిని చూద్దాం. వీలైతే పంతులతో కూడా మాట్లాడదాం. చేలో. సో వరంగల్ వైటి కూడా వచ్చిండి అలా మనతోని, దమ్దమ్ అవుతుండు. ఇంకా పైకైతే పోదాం. చేలో. వరంగల్ వైటి ఏమైంది మనిషి? హాఫ్ అయితే ఎక్కినాం, ఇంకొక హాఫ్ అయితే ఉంది పైకి. చేలో. ఫైనల్గా అయితే వచ్చేసినాం. ఒక గుడి అలా టెంట్ వేసిరు కదా, ఆడనే గుడి. మెట్లయితే ఎక్కేసినాం. 400 ఏమో చిల్లర ఉన్నాయంట. ఏడ చూడు మొత్తం కలకల ఉంది. బొట్లు బొట్లు పెట్టేసిరు, బోనాలు వేసిరు. పైనకి వచ్చినాక కూడా మనకి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది. ఇక గుడికి అయితే వెళ్ళిపోదాం. ఉంది కదా, చెప్పులు అయితే డిప్పుకోవాలి. చెప్పులు జాగ్రత్తగా పెట్టుకోవాలా, లేకపోతే చెప్పులు పోతాయి. సో చలో గైస్, వచ్చేసినాము గుడికి. ఫుల్ అరేంజ్మెంట్స్. అయితే మొత్తం కళాకళ ఉంది.
బోల్ జగదంబ మహంకాళికి జై. సో మొత్తం రేపటికి అన్న వాళ్ళు సెట్ చేస్తారు, పూల డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్. అన్న వాళ్ళు అయితే డెకరేషన్ చేస్తున్నారు అన్నమాట రేపటికి. అన్న ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిరా అన్న డెకరేషన్? వారం నుంచి స్టార్ట్ చేస్తారా? అంటే ఏమేమి చేస్తారా అన్న? ఇప్పుడు ఇక్కడ క్లాత్ వచ్చింది ఇప్పటికి, నెక్స్ట్ ఓకే. సో అన్న వాళ్ళు వారం నుంచి మొత్తం డెకరేట్ అయితే చేస్తారంట. ఫ్లవర్ డెకరేషన్, క్లాత్ డెకరేషన్ రేపటికి అయిపోతుంది అన్న. రేపటి పొద్దున మొత్తం ఎంతమంది వర్క్ చేస్తారన్న? 100 మంది కలిసి వర్క్ చేస్తారు అనమాట. సో టెంపుల్కి అట్లకేం పోవాలి, అట్లకేం పోదాం. చేలో శ్రీ జగదాంబ టెంపుల్. సో అమ్మవారిని అయితే దర్శనం చేసేసుకోండి మీరు కూడా. బోల్ జగదాంబ మాయికి జై. సో మనకి అన్న కులవృత్తులకు సంబంధించిన అన్న వాళ్ళు అయితే మేనేజ్మెంట్ అయితే ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళని అడుగుదాం రేపు డీటెయిల్స్ ఏందని. అన్న నమస్తే, జై భవానీ. నమస్తే అన్న, అందరికీ కూడా ముందుగా ఆషాఢ మాసం శుభాకాంక్షలు. మనకి బోనాలు అంటేనే గోల్కొండ అంటేనే బోనాలు కాబట్టి అమ్మవారికి మనం ఇక్కడ 16 తారీఖు నుంచి అమ్మవారికి ఆషాఢ మాసంలో అమ్మవారికి తొలి బోనం అందుకుంటుంది. కాబట్టి అమ్మవారు ఆ రోజు మనకి 16 తారీఖు అనగా రేపు అమ్మవారు చోటా బజార్ నుంచి మన సర్వేశ్చారి వాళ్ళ ఇంట్లో నుంచి అమ్మవారు రావడం జరుగుతుంది. అక్కడి నుంచి మనకి బంజారీ దర్వాజా నుంచి నజర్ బోనం రావడం, ఇంకా అమ్మవారు కూడా అక్కడ మనకి చాకలి వృత్తి అని మా వృత్తి ఉన్నది. ఆ వృత్తిలో మేము అమ్మవారిని అక్కడి నుంచి పల్లెకిలో పెట్టుకొని 350 మెట్లతో అమ్మవారిని పైకి తీసుకురావడం జరుగుతుంది. అక్కడ అమ్మవారు వచ్చినాక ఇక్కడ యథావిధిగా పూజ జరగడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారికి అక్కడి నుంచి మనకి ఆషాఢ మాసం అనేది మొదలవుతుంది అన్నమాట. అన్న రేపు ఫస్ట్ బంగారు బోనం వస్తుందా? ఫస్ట్ అన్న వాళ్ళే వస్తారు అన్న, శ్రీకాంత్ అన్న వాళ్ళు. బంగారు బోనం అంటే మనకి ముందుగా మనకి ఒకటి గవర్నమెంట్ నుంచి ఒకటి వస్తుంది, 8 o'clock వస్తుంది. అన్న వాళ్ళు కూడా మనకి జులూస్ ఉంటుంది, మహాకాళ అమ్మవారి జులూసు శ్రీకాంత్ అన్న వాళ్ళది. అక్కడ నుంచి వాళ్ళు కూడా ప్రొసెషన్ అనేది వాళ్ళు రావడానికి దగ్గర ఒక 6 అట్లా అవుతుంది ఈవినింగ్. ఎందుకంటే అన్నవారు కూడా ఒకటేసారి మేము అమ్మవారు మరియు బోనము, మహాకాళ అమ్మ జులూస్ అన్నీ కూడా ఏకతాటిగా మేము అక్కడ కిందికి రావడం జరుగుతుంది. గోల్కొండలో కింద పెద్ద చౌరసా ఏదైతే ఉంది కదా, ఆ చౌరసాలో అన్నీ కూడా ఏకమయ్యి అమ్మవారికి రావడం జరుగుతుంది. అక్కడ నుంచి మనకి ప్రొసెషన్ స్టార్ట్ అయ్యి మనకి పై వరకు రావడం జరుగుతుంది అన్నమాట. అన్న రేపు అసలు ఫస్ట్ బోనం ఏ టైంకి రావచ్చు అన్న టైం? ముందుగా మేము ఒక 26 మంది కులవృత్తులము అమ్మవారికి బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారికి ఇక్కడ బోనం అనేది సమర్పిస్తాము. అంటే విభిన్నమైన కులవృత్తులము ఉన్నాము, చాకలి, మంగలి, ఇట్లా ఒడ్ల, ఇట్లా కంసాలి, అలా అందరం కూడా ఒక 26 మంది కలిసి మేము అమ్మవారికి బోనము 4 గంటలకి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. తొలి బోనం ముందుగా అది సమర్పించినాక మళ్ళీ మనకి నజర్ బోనం అని కూడా అమ్మవారికి ఉంటుంది. అది కూడా చాలా ప్రీతికర బోనము అమ్మవారికి. ఆ 2 కూడా మనకి చేయడం జరుగుతుంది. ఒకటి మధ్య మనకి బ్రహ్మముహూర్తంలో ఒక బోనం జరగడం జరుగుతుంది. మళ్ళీ మనకి 6 గంటల సమయంలో అమ్మవారికి ఇంకొక బోనం చేయడం జరుగుతుంది. 2 కూడా చాలా ఇంపార్టెంట్ అయిన బోనాలు అమ్మవారికి. 2 కూడా చాలా అంటే ముందుగా 26 మంది కులవృత్తులు ఎక్కించిన తర్వాతనే అమ్మవారికి వేరే బోనాలు కూడా ఎక్కడం జరుగుతుంది అన్న. ఇంకా ఈసారి అరేంజ్మెంట్స్ ఎట్లున్నాయి అన్న? మీరు చూస్తున్నారు ఇప్పుడైతే కింద అన్ని కూడా వాటర్ వర్డ్స్ కానీ, మెడికల్ టీమ్ కానీ, ఇంకా మరియు గుడికి సంబంధించిన డెకరేషన్స్ కానీ అన్నీ కూడా వర్క్స్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఒక చిన్న టచ్అప్ పనులు అలా ఉన్నాయి. కాబట్టి మీరు చూస్తున్నారు ఎట్లయితే క్యూ లైన్స్ ఉన్నాయి. క్యూ లైన్స్ కూడా గవర్నమెంట్ నుంచి మనకి అన్ని ఆర్ఎంబి డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ అయ్యి ఇక్కడ మనకి గోల్కొండ ఫోర్ట్లో అన్నీ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకి వాటర్ సప్లైస్, ఇంకా లేడీస్కి ప్రాబ్లం రాకుండా మొబైల్ టాబ్లెట్స్ కానీ, ఇంకా చిన్నపిల్లలకి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఏదైనా ఎమర్జెన్సీలో ఉండాలి కాబట్టి హెల్త్ వాళ్ళు కూడా ఇక్కడనే మనకి ఉండడం జరుగుతుంది. సో గవర్నమెంట్ నుంచి అయితే అన్ని పనులు కూడా అయిపోయినాయి. కాకపోతే రేపటి నుంచే మన పని మనం చేయాలి, అమ్మవారి దగ్గరికి రావాలి, మంచిగా నిండుగా మొక్కుకోవాలి, నిండుగా భక్తితో మొక్కుకొని అమ్మవారిని నింపుకొని పోవాలి. అన్న ఇంకా మీరు వచ్చే భక్తులకి మీరు ఏం చెప్పాలనుకుంటారు ఈసారి 2026 గోల్కొండ బోనాలు? ప్రతి సంవత్సరం కూడా మనకి గోల్కొండలో ఏదో ఒక ఇన్సిడెంట్స్ అనేది మనం క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే యూత్ వస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు. బోనాల పండుగ ఎక్కడో పోతున్నది, కాకపోతే ఫైటింగ్ని హైలైట్ చేసి వీడియోస్ వస్తున్నాయి. కానీ అట్లా చేయకండి, రండి అమ్మవారి దగ్గరికి. ఇంత పైకి ఎక్కి మీరు వచ్చి దర్శనం చేసుకోవాలి.
అవన్నీ కూడా యాక్టివిటీస్ చేయకండి. అట్లా చేస్తే మన పండుగ మనం డిస్టర్బ్ చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి మనం గోల్కొండ అంటే మనకి అమ్మవారు, అరే ఈరోజు అమ్మవారి అదృష్టంతో మనకు దర్శనం అయింది అని చెప్పుకోవాలి. కానీ అరే ఆడ ఫైటింగ్ అయిందంట గోల్కొండలో అని చెప్పి మనం రావద్దు. కాబట్టి అందరూ కూడా ఇన్ని మెట్లు ఎక్కొస్తారు. అమ్మవారిని మంచిగా కళ్ళారా చూసి అమ్మవారికి భక్తితో మొక్కుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే అన్న, జై భవానీ, జై జగదంబ మాయకి జై. సో గాయ్స్, ఇదన్నమాట అప్డేట్. మనం ఇక్కడ పంతులు గారితో అయితే మాట్లాడడం జరిగింది. అంటే పంతులు కాదు, ఈ కులానికి సంబంధించిన వాళ్ళంట. సో వాళ్ళే ఇక్కడ చూసుకుంటారు. నెక్స్ట్ కిందికి పోదాం. ఇక్కడ కూడా మనకి అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చూద్దాం. ఇంకా అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాం కదా. మహంకాళి అమ్మవారు కూడా ఉన్నారనమాట. అక్కడ జగదంబ అమ్మవారు, ఇక్కడ మహంకాళి దేవి. మనకి ఇక్కడ పంతులు గారు అయితే ఉన్నారు మన మహంకాళి గుడిలో. ఒకసారి పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. అన్న జై భవాని. అన్న, ఇది మీరు ఏ జనరేషన్ నుంచి అన్న, అంటే ఇది మీ కుల వృత్తి నుంచి వస్తుంది అన్నారు కదా, మీరు ఏ జనరేషన్ కొంచెం చెప్తారా? అంటే ఎట్లా? ఇక్కడ నేను చాలా అదృష్టం మా అంకలమ్మ పూజారి చేసుకొస్తాం. ఇది పూర్వీక కాలం నుంచి మా తాతగారు తర్వాత మా నాన్నగారు, మా నాయనమ్మ గారు, మా శ్రీకాంత్ అన్నగారు తర్వాత నేను వంశపారంగా చేసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ మా 26 మంది కులవృత్తులవి అలా పూర్వీక కాలం నుంచి అమ్మవారికి ఇక్కడ సేవలు అందించుకుంటూ వస్తున్నాం మనం. ఇక్కడ ఇప్పుడు బోనాలు కదా, ఆషాఢ మాసం. ఒకసారి బోనాలు ఎట్లా స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి? అంటే ఇక్కడ గోల్కొండ ప్రత్యేక ఏంటంటే మనకి ఇక్కడ 4 రోజుల పాటు పూజలు అవుతాయి అనమాట. ఫస్ట్ ఇక్కడనే స్టార్ట్ అయితే లాస్ట్ ఇక్కడనే ముగుస్తుంది అనమాట. వేరే టెంపుల్స్ మనకి చూడొచ్చు సికింద్రాబాద్ లో అక్కడ ఏంటంటే ఒక రోజు పూజ అయిన తర్వాత తెల్ల రంగం కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ గోల్కొండలో ఏంటంటే మనకి 9 పూజలు అవుతాయి. ప్రతి గురువారం, ఆదివారము, అలాగే మంగళవారం రోజు పూజలు చేయడం జరుగుతుంది ఇక్కడ. మనకి 4 రోజుల పాటు పూజలు జరుగుతుంటే గురువారం, ఆదివారము ఇక్కడ పూజలు అవుతున్నాయి. 9 పూజలు ఉంటాయి, 4 రోజుల పాటు అవుతాయి అనమాట. ఇక్కడ మా టెంపుల్ వసంత మేడం గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అలాగే చైర్మన్ ఆకుల చంద్రశేఖర్ అన్న గారు, ఇక్కడ పీస్ అండ్ మైత్రి కమిటీ, అలాగే మన ఐసీపీ సార్ గోల్కొండ పిఎస్, ఇక్కడ వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు, సీసీ ఫుటేజ్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మనకు వాటర్ డిపార్ట్మెంట్ కానీ, వచ్చే లేడీస్ గురించి బోనం క్యూలని, మనకు వచ్చే మహిళలందరికీ బోనం శివసత్తులకు కానీ, వచ్చే లేడీస్కి బోనం క్యూలని అలాగే ఉంటుంది. మనకి వచ్చే భక్తులకి క్యూలని, వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్ల గురించి మా ఎగ్జిక్యూటివ్ వసంత మేడం గారు, అలాగే ఏసీపీ వైఎస్ఆర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, ఇక్కడ పీస్ అండ్ మెట్రిక్ కమిటీ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని ఏర్పాట్ల పైన ఉందన్నది. అన్న, రేపు ఫస్ట్ బోనం ఏ టైంకి వస్తుంది అన్న? ఫస్ట్ బోనం అంటే ఉదయం మనకి ఇక్కడ నజర్ బోనం ఉంటాయి. రేపు 4 ఉంటాయట, 4 ఉంటాయి అనమాట. లంగో రోజు నుంచి మనకి పట్టువసాలు మంత్రి మన పొన్నం ప్రభాకర్ గారు, మన దేవాదాయ శాఖ మంత్రి గారు, మన కొండా సురేఖ మేడం గారు, లంగో రోజు నుంచి తొట్టెల ఊరేగింపు ఉంటుంది. అమ్మవారికి, ఇద్దరు అమ్మవార్లకి, జగదాంబ అమ్మవారికి, మాంకల అమ్మవారికి పట్టువసాలు సమర్పించిన తర్వాత మా ఇంట్లో నుంచి మాంకలమ్మ ఊరేగింపు, మా ఇంట్లో నుంచి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అనమాట. అయితే ఉత్సవ విగ్రహాలు అలాగే లాస్ట్ టైం చూసాం బంగారు బోనము. ఈసారి అమ్మవారికి నాకు ఒక మాంకల అమ్మవారికి బంగారు చీరతో చూడాలనుకున్నాను. 4 రోజుల పాటు మనకి అమ్మవారి కవచము, బంగారు చీరే 4 రోజుల పాటు ఊరేగింపుగా తీసుకురావాలి. పెద్ద ఎత్తున ఉంది ఈసారి మాంకలమ్మ ఊరేగింపు, బంగారు కవచము, అలాగే బంగారు చీర ఉంది. మనకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి, మాంకలమ్మ ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా పెద్ద ఎత్తున తీసుకురావడం జరుగుతుంది. 4 రోజుల పాటు ఇక్కడ అమ్మవారి దగ్గర గుడిలో పెట్టేసిన తర్వాత మిగతా 11 మా పూజా దేవాలయంలో పెట్టడం జరుగుతుంది. వచ్చే భక్తులకి ఏం లేదు, ఇక్కడ మాకు భక్తులకి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ సీసీ ఫుటేజ్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్, వాటర్ డిపార్ట్మెంట్, అన్ని భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వసంత మేడం గారు, అలాగే పీస్ అండ్ మైత్రి కమిటీ, పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్, అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుంటూ వచ్చే భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా మేము మేడం మాకు అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని ఏర్పాట్ల పైన సమస్య ఉంది. జై మహాకాల్. జై మహాకాల్.